ఎంతసేపు విచారణ? ఎవరి కోసం ఈ విచారణ? దావోస్ లా దాచుకుంటే ఎందుకు పోయినాడు? క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుతో ఎంతసేపు రేవంత్ రెడ్డి అనేటోడు ఒక దొంగ. క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులు బదనాలు చేయడానికి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డిని బామ్మతికి తీసినందుకు ఈ రోజు శిక్షించుడు. రేవంత్ రెడ్డి దొంగ. దావోస్ దొంగ. 2020 గేమ్స్ ఆడుతున్న దొంగ. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. 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 రేవంత్ రెడ్డి విచారణ ఇంతసేపు షోర్ ఏమన్నా రామన్న బయట పడ్డదా? సింగరేణి గురించి బయట పడ్డదా? దొంగ దొంగ ఓటుకున్నట్టు దొంగ దొంగ దొరికిన దొంగ. క్లీన్ వేస్తున్న రామన్న మీద కేసులు పెట్టి పొద్దుటి నుంచి ఏం విచారిస్తారు? తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం గుణపాఠం చెప్తుంది. ఈరోజు ప్రతినిత్యం అనుక్షణ వీళ్ళను వెంటాడుతున్నందుకు కేటీఆర్ గారిని సిటీ రేవంత్ రెడ్డి डाउन डाउन. రేవంత్ రెడ్డి डाउन डाउन. रामन्ना को हरीश राणा को अंदर रख के टॉर्चर करना गलत बात है. ये सीएम बेकार है. इसको और दूसरा कुछ आता नहीं. केसेस करने के अलावा कुछ और कर नहीं सकता. ये सीएम यही काम कर रहा है. सबको नमस्ते, अस्सलाम वालेकुम. जो आज जुबली हिल्स पुलिस स्टेशन में हो रहा है, लोगों के सामने इधर देखिए. सीएम डाउन डाउन. మీరు పోలీసులా?
ఇబ్బంది పెడుతూ ఈ రోజు కేవలం కక్షపూరిత రాజకీయాలు సాగుతున్నాయి. కేవలం ఫోన్ ట్యాపింగ్ అనే కేసుతో మా నాయకులైనటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, వీళ్ళని కక్షపూరిత రాజకీయంగా వీళ్ళని బోగస్ నోట్లతోటి వీళ్ళకి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అని గొర్రెల కుంభకోణం అని చెప్పి ప్రతి ఒక్క కుంభకోణం పేరుతోని ఈరోజు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నందుకు సిట్ పేరుతోని ఈరోజు డల్లాసో బిల్లాసో పోయకుండా ఈరోజు వచ్చే వరకు అని చెప్పి విచారించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతుండో. కేటీఆర్ గారు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అన్ని మీటింగ్లకు వెళ్ళొద్దు, సిట్ పేరుతో విచారించాలని చెప్పి అనేక మార్లు ఇబ్బంది పెట్టుకుంటూ చాలా ఇబ్బంది పెడుతున్నారు. హరీష్ రావు గారిని అదేవిధంగా సతాయించారు. హరీష్ రావు గారిని సిట్ పేరుతోని వాళ్ళు అడిగేది ఉండదు, ఏముండదు. గడికోసారి బయటికి పోతారు, సజ్జనారు ఫోన్ చేస్తారు, వచ్చి కూడా వాళ్ళు ఏం అడగాలనో వాళ్ళే చెప్తారు. రేవంత్ రెడ్డి రాసిస్తుండ స్క్రిప్ట్, సజ్జనారు రాసిస్తుండ స్క్రిప్ట్ అనేది ఈ ప్రజలకు తెలియాలి. రాబోయే రోజుల్లో మిమ్మల్ని బొంద పెట్టేదాకా పోరాడతాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మరోసారి ఉద్యమం ఉవ్వెత్తున లేపిస్తాం. కేటీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారు కానీ చిన్న ఇబ్బంది అయినా తెలంగాణ అగ్నిగుండం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.